హలో హాయ్ అండి అందరికీ. సమ్మర్ వచ్చేసింది కదా, వడియాల సీజన్ మొదలైపోయింది. ఈ వడియాల సీజన్లో ఫస్ట్గా మనము సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. నేను హాఫ్ కేజీ వడియాలకి హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకొని నైటే నానబెట్టుకున్నాను. ఇలా మెత్తగా మనం ప్రెస్ చేస్తే పిండి అయ్యేలాగా నానతాయి అన్నమాట తెల్లవారేసరికి. ఇలా నానినటువంటి సగ్గుబియ్యంలోకి ఒక గ్లాసుకి 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి మనం. అంటే నైట్ నానబెట్టేసుకున్నాను కాబట్టి దానికి ఒక 4 గ్లాసెస్ పెట్టేసాను ఆల్రెడీ. మిగతా వాటర్ ఇలా వెయిట్ చేసుకోవాలి. బాగా మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించుకుంటే, వాటర్ మరిగేటప్పుడు మనం సగ్గుబియ్యం ఏవైతే నానబెట్టుకుని ఉన్నామో ఆ సగ్గుబియ్యం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు చూసుకొని సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. దాంట్లోకి మళ్ళీ ఇట్లా పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర వేసి కొంచెం పేస్ట్ లాగా వేసుకొని బాగా ఉడికేటప్పుడు ఇలా మరిగించుకోవాలి. నాకు సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ అనిపించి రవ్వ కూడా యాడ్ చేశానండి. టేస్టీగా క్రిస్పీగా బాగా వస్తాయి వడియాలు. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఏదైతే ఉంటుందో ఉప్మా రవ్వ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా చిక్కగా మనకి వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా పొజిషన్ వచ్చింది. ఇలా ఆరిపోయిన పిండి అనమాట, లాస్ట్కి ఆరిపోయిన పిండి ఉంటే ఇలాగా పెట్టాను అనమాట. మొత్తానికి వడియాల ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. చూద్దాం సాయంకాలానికి ఎండి ఎలా వస్తాయో. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వడియాలు ఎలా వచ్చాయి, ఫ్రై చేసి టేస్టీగా ఎలా వచ్చాయి అనేది. ఇవి గరిటతో పోసినవి. అది లాస్ట్కి పిండి కొద్దిగా చల్లబడిపోయి